ఈ త్రిపుర రహస్యం అనేటువంటి పుస్తకంలో ఇంకా ఏం చెప్తాడు, ఈయన పాపం కర్మ చేశాడు, తర్వాత క్షత్రియులందరినీ చంపేశాడు, ఎవరు పరశురాముడు, ఆ తర్వాత దత్తాత్రేయుడు గురువుగారు చెప్పారు కదా అని 12 సంవత్సరాలు వెళ్ళి అమ్మవారి దగ్గర ఉపాసన చేశాడు. అయినా సరే అతనికి ఏమీ అర్థం కాలే. కాకపోతే ఆయన అంతకుముందు ఒక అవధూతని కలుస్తాడు, ఎవరు సంవర్తుడు అనేటువంటి అవధూతని. ఆయన ఏమంటాడు, ఆ అవధూతని ఏదో ఇన్ఫర్మేషన్ లాగుదామని నువ్వెవరు అని అడుగుతాడు. నువ్వెవరు అంటే నువ్వెవరు అనేటువంటి విషయమే నువ్వు అడిగావు అంటే నీకు విషయం అర్థం కాల. ఒకవేళ విషయం అర్థమైందనుకో పిండిని మళ్ళీ పిండి చేయాల్సినటువంటి అవసరం లేదు. అందుకని నువ్వు అడిగింది ఎవరు, నువ్వెవరు అంటే నీ కంటికి కనపడుతున్నటువంటి నా శరీరం గురించి అడిగావా, లేకపోతే నా పేరు గురించి అడిగావా, లేదంటే నా దగ్గర ఉన్నటువంటి చైతన్యం గురించి అడిగావయ్యా. ఉన్నదంతా ఒకటే చైతన్యం. చైతన్యం అంటే ఏంటి, భగవతత్వ శక్తి ఉంది, సర్వత్రా ఉంది, నీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. కాకపోతే అది నా దగ్గర ఉందనేటువంటి విషయాన్ని నేను గ్రహించానంటే జస్ట్ నా శరీరాన్ని ఒక డ్రామాలో ఒక పాత్రలాగా వాడతాను. ఆ రోల్ అయిపోయిందనుకో మళ్ళీ నేను వెనక్కి వచ్చేసి నా దగ్గరే భగవతత్వం ఉంది కదా అనేటువంటి తాధ్యాత్మ్యం చెందుతాను అని ఈయనకు సంవర్తుడు చెప్తాడు. ఇప్పుడు ఈయనకేంటి మొట్టమొదటి ఏం అర్థం కాల, కర్మ చేశాడు అర్థం కాల. ఇప్పుడు 12 సంవత్సరాలు ఉపాసన చేసిన తర్వాత కొంచెంగా అర్థమవుతూ ఈ 12 సంవత్సరాల ఉపాసన కూడా దండగా పోయి నేను మళ్ళీ అడుగుతాను అని మళ్ళీ వెనక్కి వచ్చి దత్తాత్రేయుని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏమంటాడు, అమ్మ నా 12 సంవత్సరాలు ఉపాసన వేస్టేనా అని అడుగుతాడు. నాయన ఏది వేస్ట్ కాదు అని ఒక క్వశ్చన్ వేస్తాడు. నీ నిత్య నైమిత్తిక కర్మలు నడుస్తున్నాయా, నీ జపత పాదులు నడుస్తున్నాయా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా అని అడుగుతాడు. అదేంటి స్వామి అలా అడుగుతారు, నేను ఆరోగ్యంగా పర్ఫెక్ట్గా ఉన్నాను, నాకు శారీరకంగా నాకేం ఇబ్బందులు లేవు, నిత్య నైమిత్తిక కర్మలు 12 సంవత్సరాలు ఉపాసన చేసి వచ్చాను కదా అని అడుగుతాడు. మరి ఎందుకు అసలు అవన్నీ ఆ జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆయన అవుతున్నాడు, ఆయనకు అవేవి లేవు. కాకపోతే ఆ జ్ఞానస్థితికి రావాలి అంటే మన మనసు మీద మనం పనిచేసుకోవాలి, మన మనసును నిశ్చలంగా పెట్టుకోవాలి. అంటే ఏంటి, ఈ కర్తృత్వ భావన, దీనివల్ల నాకు ఇది వస్తుంది అది వస్తుంది అనేటువంటి ఈ వ్యాపార లక్షణాలన్నీ వదిలేసి నాకు భగవతత్వం తప్ప ఇంకేమీ అవసరం లేదు అనేటువంటి మానసిక స్థితికి రావాలి. వచ్చిన తర్వాత కూడా మనతో ఎప్పుడు మన శరీరం ఉంది కదా, ఈ శరీరం ఉపాధి కదా, మరి దీన్ని ఆయన అడిగాడు కదా మీ ఆరోగ్యం బాగుందా అని ఎందుకు అడిగాడు, మన ఆరోగ్యం బాగుంటేనే మనం దేని మీద మనసు పెట్టగలుగుతాం. అందుకని మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. ఈ నిత్య నైమిత్తిక కర్మలు ఎందుకు, అవి చేసినందువల్ల మనకేమీ పెద్దగా పుణ్యాలు రావు. కాకపోతే ఇచ్చిన పని మనం చేసుకుంటూ పోవడం జరిగితే అది మనశ్శాంతి కలగజేస్తుంది. అంటే ఏంటి, మన ధర్మాన్ని మనం నిర్వర్తించగలగడం అనేది కూడా ఉపాసనలో ఒక భాగం అయిపోతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత, మనసు ప్రశాంతత అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చెప్తాడు, విచారణ చెయ్యి, సత్సంగ్ పట్టుకొని విచారణ చేసుకుంటూ పోతే సత్యం అర్థమవుతుంది అని పరశురాముడికి చెప్తాడు దత్తాత్రేయుడు.